ఒక దిక్కు నీ ఆడిబిడ్డ తెలంగాణలో బీఆర్ఎస్ సర్వనాశనం అయిపోతుంది. ఇక బీఆర్ఎస్ కాపాడేటోడు లేడరా నాయన అంటే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిని పట్టుకొని బీఆర్ఎస్ క్యాడర్లు పట్టుకొని అమెరికాలో మీటింగ్ పెడతాడట ఈ మొగోడు కేటీఆర్. అమెరికాలో ఏమంది వీక్తవా? నాకు అర్థం కాలే. కేటీఆర్ అమెరికాలో ఏమంది వీక్తవా బాబు? అక్కడ ట్రంప్ ఉన్నాడా బాబు? ఈ తెలంగాణ రాజకీయాలు చేస్తే ఆడ పండబెట్టి తొక్కి అర్జెంటుగా జైలుకు పంపుతారు. మీరు తెలంగాణలో కదా ఇక్కడ స్కామ్ చేసినట్టు ఇక్కడ దోపిడీ చేసినట్టు అమెరికాలో నడవది. కేటీఆర్ అది గుర్తుపెట్టుకో. ఒక దిక్కేమో సొంత ఆడిబిడ్డను నడి రోడ్డు మీదకి పంపించి హరీష్ రావు సొంత ఆడిబిడ్డను ఇంట్లో నుంచి పంపించి బాబమ్మరు లేకమై మొత్తం ఎమ్మెల్యేలందరినీ తీసుకొని అమెరికాకు వేయినరు. ఈ ఆడిబిడ్డనేమో పాపం ఇంట్లో బయటకు వచ్చి ఏడుస్తున్నది. నన్ను మోసం చేశారు, నన్ను దగా చేశారు, నాకు అన్యాయం చేశారు, నాకు ఆస్తిలో వాటా ఇస్తలేరు, రాజకీయాల్లో కూడా నాకు సమాన స్థానం కల్పిస్తలేరు అని చెప్పి ఇక్కడ నడి రోడ్డు మీద పడి ఒక ఆడిబిడ్డ ఇంట్లో ఆడిబిడ్డ ఏడుస్తుంటే ఈ కేటీఆర్ అనేటోడు అమెరికా పోయాట, అమెరికాలో బీఆర్ఎస్ మీటింగ్ పెడతాడట. ఇదేందే బాబు? అంటే అమెరికాలో ఉన్నోళ్ళు కొట్లాడితే వచ్చింది అరవై మీకు తెలంగాణ. అమెరికాలో ఉన్నోళ్ళు కొట్లాడితే వచ్చింది అరవై తెలంగాణ. తెలంగాణ ప్రజలు కొట్లాడి వచ్చింది ఇది. తెలంగాణ ప్రజలు కొట్లాడితే వచ్చింది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ వేయాలి, ఇక్కడ బహిరంగ పెట్టుకోవాలి. కానీ పోయి ఈ అమెరికా పెట్టుకున్నాడు అంటే దాన్ని బట్టి చూస్తే ఏమైతుంది? ఇక బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది అని చెప్పకనే మీరు చెప్తున్నారు భయ్. మీ కుటుంబ సభ్యులంతా కవితకు అన్నట్టు మీరు కూడా ఒప్పుకుంటున్నట్టే కదా. అయిపోయింది బీఆర్ఎస్ పని అంటే వీళ్ళందరూ బీజేపీకి వెళ్ళిపోతామనేది చెప్తున్నారు. చెప్పకనే చెప్తున్నారు అందరూ. బీజేపీ పెద్దలతోని అమిత్ షా గారితోని మరి బీజేపీ అధ్యక్షుడితోని జాతీయ అధ్యక్షుడితోని మరి బీజేపీ పెద్దలతోని అందరితోని మాట్లాడుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ ను విలీనం చేస్తాము. ఇది కవితక్కనే చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. సొంత బిడ్డ చెప్తుంది. బీజేపీని బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేస్తాం అని ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో ఏంటి? మాకు రేపొద్దున కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది కాబట్టి మా మీద కేసులు కాకుండా చూడాలి బీజేపీ. మరి హైదరాబాద్ చుట్టూన్న భూములను మేమే మా బినామీ పేర్ల మీద అయినాయి. దాంట్లో ఏమన్నా కేసులు అయితే బీజేపీ కాపాడాలి. అదేవిధంగా ఇంకా అనేక స్కాములు చేశాం. 3 లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నాం. కాబట్టి మాకు ఎలాంటి కేసు కాకుండా మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మరి నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి మీద అమిత్ షా గారు తీసుకోవాలి. మా మీద కేసులు కాకుండా చూడాలి అని చెప్పి బీజేపీ పెద్దల దగ్గర అమిత్ షా దగ్గర పాదపడి కాళ్ళు మొక్కారు. కావాలంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తాం, కానీ మమ్మల్ని కేసుల నుండి కాపాడండి, మా మీద కేసులు కాకుండా చూడండి. ఇక బీఆర్ఎస్ వద్దు, మాకు బీజేపీలో కలిపేస్తామని చెప్పి వీళ్ళ ముగ్గురి మీద కేసుల గురించే బీజేపీతోని ఒప్పందాలు. ఇలా ముగ్గురి మీద కేసులతోనే బీజేపీతోని సంప్రదింపులు చేసి బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తాం, మా మీద కేసులు కాకుండా చూసుకోండి అని చెప్పి ఆ ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఇలా కవితక్క ఖచ్చితంగా బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతారని చెప్పేది. ఆ ఒప్పందాలు ఎప్పుడో జరిగిపోయినాయి. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు,
బీజేపీ ఉంటుందా? బీజేపీలో బీఆర్ఎస్ కలిపేస్తున్నారు. కానీ కేటీఆర్ గుర్తుపెట్టుకో, నీ అబ్బ కాదు, మొత్తము ఆ బ్రహ్మదేవుడు కూడా నేను కాపాడు. ఆ బ్రహ్మదేవునికి కూడా తెలిసే మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగారు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడు, క్షమించడు. మీరు ఎక్కడ పోయినా బీజేపీలకు కాదు, మీ పార్టీని ఎక్కడ విలీనం చేసినా మిమ్మల్ని ఖచ్చితంగా తిహార్ జైలుకు పంపడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు జైల్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. మీ దోపిడీ చేసిన డబ్బంతా ఖచ్చితంగా కక్కిస్తామని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రజల డబ్బు. మా ప్రభుత్వం ప్రజలది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ప్రజా పరిపాలన జరుగుతుంది ఇక్కడ. 24 గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు దోపిడీ చేసిన డబ్బంతా కక్కిస్తాడు, అది చెప్తున్నాము. ఎందుకంటే మీరు అంతా ఇంత కాదు, మీరు రాష్ట్రాన్ని దోషేశారు. కాబట్టి మిమ్మల్ని ఏ బ్రహ్మదేవుడు కాదు, ఏ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడని చెప్తున్నా. అందుకోసమే ఇయలో కవిత గారు సొంత పార్టీ పెట్టుకున్న ఆమె, ఇంకేమి పెట్టుకున్నా, సొంత పార్టీ పెట్టుకున్నా ఆమెకుండే క్యాడరు ఆమెకుంది. ఇయలో బీఆర్ఎస్ కవితక ఎప్పుడైతే బయటకు వచ్చిందో 50% బీఆర్ఎస్ ఖతమైపోయింది, అయిపోయింది, ఇక లేదు. ఇంకా 50%, ఆ 50% బీజేపీలో కలుపుతున్నారు. బీఆర్ఎస్ పని ఖతమైపోయింది, బీఆర్ఎస్ లేకుండా పోతుంది. కవితక ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వాస్తవము ఆమె బీఆర్ఎస్ కోసం కష్టపడ్డది. కార్యకర్తలు ఉన్నారు, జాగృతి కార్యకర్తలు ఉన్నారు. ఆమెకంటూ ఒక పేరు సంపాదించుకున్నది బీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి బీఆర్ఎస్ మొత్తం సగం 50% ఆమె ఎంబడి పోతుంది. వాళ్ళందరూ ఆమెకు అండగా ఉన్నారు. ఇంకా సగం, ఇంకా 50% తీసుకుపోయి బీజేపీలో కల్పిస్తారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. ఇది జరుగుతుంది. మరి ఇదంతా కవిత గారు చెప్పిన మాటలే, నేనేం చెప్పడం లేదు. వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలే మీకు గుర్తు చేసిన నేను. ఇది నేను సొంతగా చెప్పేది ఏమీ లేదు. అయితే కవిత ఇంకో విషయం కూడా, మరి బీఆర్ఎస్ను అనబోయి మా పార్టీని అన్నదా, మా కాంగ్రెస్ పార్టీని ఏమో అన్నది. మునిగిపోయానవా, కూలిపోయా, అదే